జగన్మోహన్ రెడ్డి చేతిలో ఇప్పుడు ఒక ఆయుధం కనిపిస్తుందట. ఆయుధం పేరు ఏంటి అంటే 2 ఏళ్లలో వెన్నుపోటు అనే పేరుతో ఒక బుక్లెట్. ఒక డిజిటల్ బుక్లెట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఇప్పుడు అది మొత్తం సర్క్యులేట్ చేసేసారు ఆల్రెడీ. కానీ ఎంతవరకు దానివల్ల వైసీపీకి ప్రయోజనం చేకూరుతుందంటే ఇప్పుడైతే చెప్పలేం. ఇమ్మీడియట్‌గా ఇప్పుడు దాని మీద రిజల్ట్స్ ఏమి ఉండదు. కానీ ఒక్కటి కొంతవరకు గెస్ చేయొచ్చు. రేపు 4వ తేదీ నుంచి వీళ్ళు చేపట్టబోయే ఒక నిరసన బాట ఏదైతే ఉందో 9 రోజుల పాటు ప్రజల్లో, దానికి గనక ప్రజల మద్దతు భారీగా గనక వస్తే వాళ్ళకి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఈ నిరసన బాటలో పాల్గొంటే ఈ 2 ఏళ్ల వెన్నుపోటు అనే డిజిటల్ బుక్లెట్ ఏదైతే ఉందో దానికి మంచి స్పందన వచ్చినట్టే. లేదు నార్మల్‌గా ఎప్పుడొచ్చినట్టే వైసీపీ శ్రేణుల్లో కార్యకర్తలు గనక ఈ నిరసనలో పాల్గొంటే గనక అది పెద్దగా ప్రయోజనం చేకూరిందని అనుకోలేము. కానీ నిజంగా ఆ బుక్లెట్‌లో మొత్తం చదివి అది నిజమే అని నమ్మితే గనక ప్రజల్లో ఏ స్థాయిలో తటస్థ ఓటర్లను మళ్ళీ తన వైపుకు తిప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు, తిప్పుకొని సక్సెస్ అవుతారా లేదనేది ఒక కీలకం. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జగన్ చేతిలో ఇదే ఒక ఆయుధంలాగా అనిపిస్తుంది. దీంతోనే రేపు స్థానిక ఎన్నికలకు ప్రిపేర్ అయిన ఈ నిరసనల బాటతో ప్రజల మద్దతు కూడగొట్టిన స్థానిక ఎన్నికల్లో కూడా ఎక్కడ ఏకగ్రీవాలు కాకుండా మొత్తం అందరూ అభ్యర్థుల్ని నిలబెట్టే బాధ్యత కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఇచ్చారు కాబట్టి ఇది ఒక ఆయుధంగా ఫీల్ అవుతున్నారు జగన్ అనేది. మరి ఎంతవరకు అది ఆయుధంగా మారి పోరాటానికి వీళ్ళు చేసే పోరాటానికి మద్దతు ఇస్తుంది, ఎంతవరకు ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకుంటుంది అనేది చూడాలి.